ఇశ్రాయేలులో నేరము చేసి తప్పించుకునే అవకాశం లేదు. మీరు ముందు అధికారులు ఎంక్వైరీ చేయండి, నేరస్తుడెవడో దొరికితే దండించండి, నష్టపరిహారం ఇప్పించండి. మీకు చేత కాలేదు, చేత కాకపోతే దేవుని సన్నిధికి రండి, దేవుడు దాన్ని అంతు చూస్తాడు, ఆ పరిష్కారం చేస్తాడు. కానీ తప్పు చేసి శిక్షను తప్పించుకొని శిక్ష పొందకుండా వెళ్ళిపోయే అవకాశం ఇశ్రాయేలులో లేదు. దేవుని సంఘము ఈనాటి ఇశ్రాయేలు. ఈనాటి ఇశ్రాయేలు ఎవరు? దేవుని సంఘం, దేవుని కుటుంబం. దేవుని సంఘంలో కూడా ఇంత క్రమశిక్షణ ఉండాలి. మొద్దుబారిన మనస్సాక్షితో ఇతరులకు నష్టాలు చేస్తూ, ఇతరులను బాధ పెడుతూ, ఎవడు బాధపడ్డాడు, ఎవడు నష్టపోయాడని ఏం పట్టించుకోకుండా వేరే వాళ్ళకు డ్యామేజ్ చేస్తూ, వేరే వాళ్ళను ఇతరుల ముందు అవమానిస్తూ సంచరించుట క్రైస్తవునికి ఏమాత్రము తగదు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఎక్కువ మంది కనపడుతున్నారు క్రైస్తవ సమాజంలో. ఇంకొకరిని మీద అసలు నువ్వు ఏమాత్రం కూడా నష్టము కానీ బాధ కానీ కలిగించడానికి వీలు లేదు. ఆ విధమైన మంచి మనస్సాక్షితో జీవించిన వారే నిజమైన క్రైస్తవులు, దేవుని ఇశ్రాయేలు. ఇదంతా నిర్గమకాండం 21, 22 కదా. 23 చూడండి, మొదటి నుండి. లేని వార్తను అక్కడ చాలా సంగతులు చెప్తాడు. లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నువ్వు కలియకూడదు. తర్వాత దుష్కార్యము జరిగించుటకై సమూహమును, ఇవన్నీ వేరే వేరే విషయాలు. చాలామంది, కొన్ని వందల మంది ఒక చెడ్డ కార్యం చేయడానికి పోతున్నారు అనుకోండి. ఇన్ని వందల మంది ఒకటే అభిప్రాయంతో ఉన్నారు కనుక నేను కూడా సై అంటాను, ఏముంది. 10 మందిలో కలిసి నేను కూడా తాను అనాలి. 10 మందితో నేను ఏకీభవించాలి కదా. నలుగురు నడిచిందే దారి, కానీ నేను వేరే కొత్త దారి నడిస్తే ఎట్లాగా? అందరికి మనం విరోధంగా ఉండలేం కదా అని అది తప్పని తెలిసిన నీ మనస్సాక్షిని చంపుకొని సమూహముతో కలిసిపోకూడదు. సమూహమందరూ 1000 మంది కానీ, 10,000 మంది కానీ, 10 లక్షల మంది కానీ, 10 కోట్ల మంది కానీ, వాళ్ళు చేసేది తప్పైనప్పుడు, అది తప్పని నీకు తెలిసినప్పుడు నువ్వు గుంపుతో కలవకూడదు అంటాడు. నువ్వు గుంపుతో, సమూహమును వెంబడించవద్దు. న్యాయమును త్రిప్పివేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలుకకూడదు. జాగ్రత్త, న్యాయం అనేది నిలబెట్టాలి. 6వ వచనం, దరిద్రుని వ్యాజ్యములో, చూసారా, న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు. బీదోడు కదా, వాడు ఏం చేస్తాడులే, వాడు బలహీనుడు, పేదవాడు, వాడిని డబాయింపు సెక్షన్ కదా, నోరు మీరా పో, అంతే, నువ్వు తప్పు చేసావు పో, గెటౌట్, దిక్కున్న కాడు చెప్పు అని అలాగా అమాయకులను, బీదవారిని చేసి, అమాయకులను చేసి మనం బండగా మాట్లాడి దబాయించి అన్యాయముగా తీర్పులు తీర్చొద్దు. 7వ వచనం, అబద్ధమునకు అబద్ధమునకు దూరముగా ఉండుము. నిరపరాధినైనను నీతిమంతునైనను చంపకూడదు. నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచను. చూసారా, ఎప్పుడు అవతల వాడి సంగతి ఆలోచించాలి. అవతల వాడికి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, ఎలాగ బాధపడుతున్నాడని
మనం మన గురించి ఆలోచించుకోవడం భక్తి కాదు, ఎదుటి వాడిని గురించి ఆలోచించడమే భక్తి. ఎదుటి వాడిని గురించి ఆలోచించడమే క్రైస్తవ జీవితం. ఒక చక్కని మాట దేవుడు అంటాడు చూడండి, 23:9, పరదేశిని బాధింపకూడదు, పరదేశి మనసు ఎట్లుండునో మీరు ఎరుగుదురు, ఎందుకంటే ఒకప్పుడు మీరు కూడా ఐగుప్తు దేశంలో ఎంత జెంటిల్ క్యారెక్టర్ దేవుడు నేర్పిస్తున్నాడు. ఒకప్పుడు మేము కూడా పరాయి దేశంలో ఉన్నాము, అక్కడ మాకు ఎలాంటి హక్కులు లేవు, పౌరసత్వం లేదు, అక్కడ సిటిజన్స్ కాదు, ఆ భాష మాది కాదు, ఆ దేశం మాది కాదు, వాళ్ళు ఎవరు మా చుట్టాలు కాదు, దిక్కు లేకుండా ఉన్నాం. ఎంత బాధపడ్డాం మనం. ఇప్పుడు మనం మన దేశంలో ఉన్నాం, మరి ఇప్పుడు ఇంకో పరదేశం వచ్చాడు, వాడి మనసు ఎంత బాధ, ఎంత ఇన్సెక్యూరిటీ. అయ్యో నాకెవరు లేరు కదా అని ఎంత బిక్కు బిక్కు అంటుంటాడు. పరదేశిని బాధ పెట్టొద్దు. ఎటువంటి దేవుడు అండి మన దేవుడు. ఒకప్పుడు నువ్వు పరదేశివు కదా అంటే నీ సిచ్యువేషన్ నువ్వు ఆలోచించుకో, నువ్వు మర్చిపోవద్దు. పరదేశివై ఉన్న నీవు ఇవాళ సొంత దేశానికి వచ్చావు, నీ గండం గట్టెక్కావు, అదే గండంలో ఇంకోడు ఉన్నాడు ఇప్పుడు. అప్పుడు ఒకప్పుడు నువ్వెంత బాధపడ్డావో నువ్వు మర్చిపోవద్దు, అదే బాధ ఇప్పుడు వాడు అనుభవిస్తున్నాడు. నువ్వు వెళ్ళి చెప్పాలి, తమ్ముడు ఒకప్పుడు నాకు కూడా ఇదే పరిస్థితి ఉండింది, పర్వాలేదు, ఐ అండర్స్టాండ్ యూ, నేను అర్థం చేసుకుంటున్నాను, నువ్వు బాధపడకు, నేనున్నా, నా మీద ఎందుకండి మీకు ఇంత జాలి అంటే, ఒకప్పుడు నీ పరిస్థితిలో నేనున్నాను, నేను అర్థం చేసుకుంటున్నాను, నేను ఉన్నానులే అని చెప్పగలిగినోడే క్రైస్తవుడు, భక్తుడు, దేవుని బిడ్డ. అంతేగాని వాడు ఏమన్నా తగలబడి నాకెందుకు, వాడి బాధ నాకెందుకండి, నా బాధలు నాకున్నాయి అని మాట్లాడేవాడు అసలు క్రైస్తవుడు కానే కాదు. అట్లాంటి వాళ్ళు పరలోకానికి వెళ్ళరు. అందుకే ధర్మశాస్త్రము జ్ఞాన సత్య స్వరూపము, నీతి కలిగిన ధర్మశాస్త్రం, పరిశుద్ధమైన ధర్మశాస్త్రం, న్యాయము, విశ్వాసము, కనికరము కలిగిన ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం ఉత్తమమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇంకా ఎన్నో విషయాలు, అద్భుతమైన విషయాలు ఉన్నాయి.